He was bitterly or bitter disappointed. First of all, disappointed ఏంటి? Disappointed. Who is disappointed? He is disappointed. Disappointed is the adjective. Disappointed is adjective. To describe a adjective. To describe an adjective we required adverb. So మనకి adverb కావాలి. ఇక్కడ adverb ఇది. Adverb ఇది. Bitter అనేది adjective. అడ్జెక్టివ్ని అడ్జెక్టివ్ డిస్క్రైబ్ చేయదు, అడ్జెక్టివ్ని అడ్వర్బ్ డిస్క్రైబ్ చేస్తుంది. సో మనము ఈ వాజ్ బిట్టర్లీ డిసప్పాయింటెడ్ అన్నది రైట్ ఆన్సర్. సో బిట్టర్లీ అన్నది రైట్ ఆన్సర్. నెక్స్ట్, యాపిల్స్ టేస్టెడ్ స్వీట్ ఆర్ స్వీట్లీ. యాపిల్స్ టేస్టెడ్ స్వీట్ ఆర్ స్వీట్లీ. యాపిల్ టేస్ట్ కోసం మాట్లాడుతున్నాం, టేస్ట్ కోసం మాట్లాడుతున్నాము. ఇది టేస్ట్ వర్బ్. ఏ టైప్ ఆఫ్ వర్బ్ ఇది? యాపిల్స్ స్వీట్గా ఉంటాయి, ఏమైనా యాక్షన్ జరుగుతుందా? లేదు. సో ఇది మనకి నాన్ యాక్షనబుల్ వర్బ్. నాన్ యాక్షనబుల్ వర్బ్. నాన్ యాక్షనబుల్ వర్బ్ని డిస్క్రైబ్ చేసే వర్డ్ వచ్చేసి అడ్జెక్టివ్. స్వీట్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్, స్వీట్లీ అనేది అడ్వర్బ్. సో స్వీట్లీ అనేది అడ్వర్బ్. సో మనం ఇక్కడ అడ్వర్బ్ కాదు యూజ్ చేయాల్సింది అడ్జెక్టివ్. టేస్ట్ కోసం మాట్లాడినప్పుడు అడ్జెక్టివ్ యూజ్ చేస్తాం, అడ్వర్బ్ యూజ్ చేయం. ఇది రైట్ ఆన్సర్. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సీత సాంగ్ స్వీట్ ఆర్ స్వీట్లీ. సాంగ్ అంటే పాట పాడింది. సాంగ్ అన్నది వర్బ్. ఏం వర్బ్? యాక్షనబుల్ వర్బ్. యాక్షనబుల్ వర్బ్. యాక్షనబుల్ వర్బ్. యాక్షనబుల్ వర్బ్ని డిస్క్రైబ్ చేసే వర్డ్ని మనము అడ్జెక్టివ్ అంటాం. ఇక్కడ ఇది అడ్వర్బ్. సీట్ అనేది అడ్వర్బ్. సారీ సీట్ అనేది అడ్జెక్టివ్, స్వీట్లీ అనేది అడ్వర్బ్. స్వీట్లీ అనేది అడ్వర్బ్. సో యాక్షనబుల్ వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసేది అడ్వర్బ్. సో స్వీట్లీ అనేది రైట్ ఆన్సర్. సీత సాంగ్ స్వీట్లీ. సీత సాంగ్ స్వీట్లీ. నెక్స్ట్, ద బర్డ్స్ సాంగ్ స్వీట్ ఆర్ స్వీట్లీ. సాంగ్ ఇంతకుముందుకు వచ్చిన క్వశ్చన్ సేమ్. యాక్షనబుల్ వర్బ్, యాక్షనబుల్ వర్బ్ అడ్వర్బ్ తీసుకుంటుంది, అడ్వర్బ్. సో ఇది రైట్ ఆన్సర్. యాక్షనబుల్ వర్బ్ని డిస్క్రైబ్ చేసేదానికి యూజ్ చేసే వర్డ్ అడ్వర్బ్, నాట్ అడ్జెక్టివ్. నెక్స్ట్, ద ఫుడ్ టేస్టెడ్ స్వీట్ ఆర్ స్వీట్లీ. ఫుడ్ టేస్ట్ కోసం మాట్లాడుతున్నాం. టేస్ట్ కోసం మాట్లాడుతున్నాం అంటే ఇది మనము నాన్ యాక్షనబుల్ వర్బ్. నాన్ యాక్షనబుల్ వర్బ్. నాన్ యాక్షనబుల్ వర్బ్ని డిస్క్రైబ్ చేసేది అడ్జెక్టివ్, నాట్ అడ్వర్బ్. సో స్వీట్ వచ్చేసి అడ్జెక్టివ్, స్వీట్లీ అనేది అడ్వర్బ్. సో ఇది మనము తీసుకోము. రైట్. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, నిధి వాజ్ స్మైలింగ్ స్వీట్ ఆర్ స్వీట్లీ ఎట్ మీ. నిధి వాజ్ స్మైలింగ్. నిధి వాజ్ స్మైలింగ్. స్మైలింగ్ అంటే స్మైలింగ్. సో ఇదేంటి మనకి యాక్షనబుల్ వర్బ్. యాక్షనబుల్ వర్బ్. యాక్షనబుల్ వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసే వర్డ్ అడ్వర్బ్. అడ్వర్బ్. సో స్వీట్లీ అడ్వర్బ్. స్వీట్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్. సో ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అడ్వర్బ్. నిధి వాజ్ స్మైలింగ్ స్వీట్లీ ఎట్ మీ, నాట్ స్వీట్ ఎట్ మీ, స్వీట్లీ ఎట్ మీ. నెక్స్ట్ ఇంకా మనకి లేట్ ఉంది. లేట్ అంటే ఏంటి అంటే నాట్ ఆన్ టైం. టైంకి రాలేదు అంటాం చూడండి, అది నాట్ ఆన్ టైం. ఈ కేమ్ లేట్, ఈజ్ నాట్ ఆన్ టైం, దాని మీనింగ్. సో లేట్ని మనము అడ్జెక్టివ్ లాగా యూజ్ చేయొచ్చు, ఎట్ ది సేమ్ టైం అడ్వర్బ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. లేట్ని మనము అడ్జెక్టివ్ లాగా యూజ్ చేయొచ్చు, అడ్వర్బ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఎలానో చూద్దాం. లేట్ని. ఇంకొకటి ఏముందంటే లేట్లీ ఉంది. లేట్లీ అంటే రీసెంట్లీ ఆర్ ఆఫ్ లేట్. లేట్ అంటే లేట్ అయింది అని, ఆఫ్ లేట్ అంటే రీసెంట్లీ అని. ఆఫ్ లేట్ అంటే రీసెంట్లీ అని. స్పెల్లింగ్ పోయింది. రీసెంట్లీ, స్పెల్లింగ్ పోయింది చూడండి. రీసెంట్లీ. ఇక్కడ ఎగ్జాంపుల్, లేట్లీ అనేది అడ్వర్బ్, లేట్ అన్నది అడ్జెక్టివ్, అట్ ది సేమ్ టైం అడ్వర్బ్. సో మనము ఎగ్జాంపుల్స్తో పాటు చూద్దాం. ఈజ్ లేట్. హూ ఈజ్ లేట్? ఈజ్ లేట్. సో ఈ అనేది ప్రనౌన్. నౌన్ని కానీ ప్రనౌన్ని కానీ డిస్క్రైబ్ చేసే వర్డ్ని ఏమంటాము? అడ్జెక్టివ్. ఇది మనకి అడ్జెక్టివ్ లాగా వర్క్ చేస్తుంది. ఈజ్ లేట్. లేట్ అనేది అడ్జెక్టివ్. నెక్స్ట్, ఈ కేమ్ లేట్. హూ కేమ్ లేట్? లేట్ ఏం జరిగింది? రావడం లేట్ అయింది. కేమ్ అనేది వర్బ్.
లేట్ అనేది దీన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఏం లేట్గా జరిగింది? రావడం లేట్గా జరిగింది. అంటే వర్బ్ని ఎప్పుడైతే డిస్క్రైబ్ చేస్తుందో అప్పుడు దీన్ని మనం ఏమంటామంటే adverb అంటాం. adverb. నెక్స్ట్, I haven't talked to him lately or late. See, ఇంతకు ముందుకే నేను చెప్పాను, లేట్లీ అంటే రీసెంట్లీ, లేట్ అంటే లేట్గా రావడం. నేను ఈ మధ్య కాలంలో తనతో మాట్లాడలేమంటామా, లేట్గా తనతో మాట్లాడలేమంటామా? ఈ మధ్య కాలంలో తనతో మాట్లాడలేమంటాం. అంటే ఇది రైట్ ఆన్సర్. సో ఇప్పుడు ఎలా చెప్పొచ్చు? ఐ హావెంట్ టాక్ టు హిమ్ లేట్లీ, నాట్ లేట్, లేట్లీ మీన్స్ రీసెంట్లీ. నెక్స్ట్, లేట్లీ ఐ హావెంట్ బీన్ టు మూవీస్. లేట్లీ అంటే రీసెంట్లీ నేను మూవీస్కి వెళ్ళలేదు. ఐ హావెంట్ బీన్ టు మూవీస్ అంటే నేను రీసెంట్గా మూవీస్కి వెళ్ళలేదు. ఐ హావెంట్ బీన్ టు మూవీస్ అంటే రీసెంట్గా మూవీస్కి వెళ్ళలేదు. సో ఇది రీసెంట్లీ, నాట్ లేట్, లేట్లీ. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ కేమ్ లేటర్ లేట్లీ సో కుడ్ నాట్ అటెండ్ ద మీటింగ్కి అటెండ్ అవ్వలేదంటే లేట్కి వస్తే అటెండ్ అవ్వలేమా మనము? లేదంటే రీసెంట్లీగా అటెండ్ అవ్వలేమా? రీసెంట్లీ కాదు, రీసెంట్లీ. లేట్లీ అనేది ఇక్కడ మనకి రీసెంట్లీ వల్ల మనం మీటింగ్ అటెండ్ అవ్వకుండా పోతామా? కాదు, లేట్గా వస్తే మీటింగ్ అటెండ్ అవ్వము. సో లేట్లీ అంటే నాట్ ఆన్ టైం, నాట్ ఆన్ టైం. సో లేట్లీ, ఈ కేమ్ లేట్లీ సో కుడ్ నాట్ అటెండ్ ద మీటింగ్. సో అతను లేట్ రావడం వల్ల మీటింగ్ అటెండ్ అవ్వలేడు కాబట్టి ఇది మనకి లేట్ యూస్ చేయాలి. సో ఇది మనకి adverb, ఇది యూస్ చేయాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది యూస్ చేయాలి. నెక్స్ట్, ఇక్కడ ఇంకా రెండు ఉన్నాయి, గుడ్ అండ్ వెల్. గుడ్ ఏంటి అంటే గుడ్ అడ్జెక్టివ్ లాగా వర్క్ చేస్తుంది, adverb కాదు. గుడ్ ఈజ్ నాట్ adverb, ఓన్లీ గుడ్ ఈజ్ అడ్జెక్టివ్. కానీ వెల్ అడ్జెక్టివ్ ఎట్ ది సేమ్ టైం adverb, వెల్ అడ్జెక్టివ్ ఎట్ ది సేమ్ టైం adverb, రెండు లాగా పనిచేస్తుంది అది. నెక్స్ట్, అయితే మీరు అడగొచ్చు, మేడం వెల్లుని ఎక్కడ యూస్ చేయాలి, గుడ్డుని ఎక్కడ యూస్ చేయాలి, మళ్ళీ ఎలా తెలుస్తుంది? మనం చాలా జనరల్గా వెల్లుని గుడ్డుని కలిపి యూస్ చేస్తాం కదా, అంటే దేనికి అది దానికి ఇది అని. సో ఎప్పుడే కానీ వెల్లుని మనము ఫిజికల్ కండిషన్ కోసం యూస్ చేస్తాం. ఫిజికల్ కండిషన్స్ ఆర్ హెల్త్ కండిషన్స్ కోసం మాట్లాడినప్పుడు, ఫిజికల్ కండిషన్స్ కోసం మాట్లాడినప్పుడు ఈ రెండిట్లలో కాంట్రాడిక్ట్ అవుతున్నాయి. నేను గుడ్ యూస్ చేయాలా, వెల్ యూస్ చేయాలా అనే టైంలో అప్పుడు ఇది చూడండి, ఇది ఫిజికల్ కండిషన్ కోసం మాట్లాడుతుందా లేదా. ఒకవేళ ఫిజికల్ కండిషన్ కోసం మాట్లాడుతుంది అంటే వెల్ తీసుకోండి, లేదు అంటే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఉన్నాయంటే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్, హెల్త్ కండిషన్ కానీ ఫిజికల్ కండిషన్ కానీ కాదు, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కోసం మాట్లాడుతుంది అంటే అలాంటి టైంలో గుడ్ యూస్ చేయండి. ఎగ్జాంపుల్, ఈజ్ గుడ్, ఈజ్ గుడ్. సో ఇక్కడ గుడ్ ఎవరు గుడ్? ఇతను. ఈ అనేది ప్రనౌన్ని కానీ నౌన్ని కానీ డిస్క్రైబ్ చేసే దాన్ని మనం ఏమంటాము? అడ్జెక్టివ్ అంటాము. సో ఇది మనకి అడ్జెక్టివ్. నెక్స్ట్, ఈజ్ వెల్. సో ఇది ప్రనౌన్ని డిస్క్రైబ్ చేసేదానికి యూజ్ చేసేది, ఇది కూడా మనకి అడ్జెక్టివ్. నెక్స్ట్, ఈ బిహేవ్డ్ వెల్. హౌ ఈ బిహేవ్డ్ వెల్. బిహేవ్డ్ అనేది ఇక్కడ వర్బ్ని డిస్క్రైబ్ చేస్తున్నాం. వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి మనకి ఏం కావాలి? adverb కావాలి. సో ఇక్కడ వెల్ అనేది adverb. సో ఇక్కడ మనకి క్లియర్ అయిందా? గుడ్ అడ్జెక్టివ్, వెల్ అడ్జెక్టివ్ అండ్ adverb. గుడ్ adverb కాదు. నెక్స్ట్, the audience responded good or well at the concert. See, ఒక్కటి చూడండి, the audience responded good or well at the concert. ఇక్కడ మనకి ఆన్సర్లో ఏది తీసుకోవాలి అనేది డౌట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుడ్ ఆర్ వెల్ దేంది? వాళ్ళ రెస్పాన్స్ కోసం మాట్లాడుతున్నాం. గుడ్ ఆర్ వెల్ ఏంటి అంటే రెస్పాన్స్ కోసం. రెస్పాన్స్ ఏంటి? మనకి రెస్పాండెడ్ అనేది వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి ఏం కావాలి? adverb కావాలి. వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి adverb కావాలి. గుడ్ adverb కాదు, అడ్జెక్టివ్ ఇది.
గుడ్ అడ్జెక్టివ్. సో అలాంటి టైంలో వెల్ కెన్ యాక్ట్ యాజ్ ఎన్ అడ్వర్బ్ అండ్ అడ్జెక్టివ్ కాబట్టి దీన్ని మనము ఇక్కడ అడ్వర్బ్ లాగా అనుకొని ఇది తీసుకుంటాము. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆడియన్స్ రెస్పాండెడ్ వెల్ ఎట్ ద కన్సర్ట్. ఆడియన్స్ రెస్పాండెడ్ వెల్ ఎట్ ద కన్సర్ట్, నాట్ గుడ్. సో ఆలోచించండి మనం ఎలా చేస్తున్నామో కాన్సెప్చువల్గా మీరు కూడా అలా ట్రై చేయండి ఆలోచించడానికి. నేను చెప్తున్నాను కదా ఇది అడ్జెక్టివ్ కాదు కాబట్టి తీసుకోము, ఇది అడ్వర్బ్ కాదు అడ్జెక్టివ్ కాదు, సంథింగ్ అలా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానా, ఆ ఎక్స్ప్లెనేషన్ని మీరు కూడా అప్లై చేస్తూ ప్రాక్టీస్ చేయండి. బ్లైండ్గా చేస్తే మనం చదివిన క్వశ్చన్స్ 100% బుక్లో మనం చదివిన 100% రావు ఎగ్జామ్లో. అక్కడ ఏదో కొద్దిగా కొత్త టెస్ట్ ఇస్తాడు. సో అలాంటి టైంలో మనము బై హార్ట్ చేసింది పనికిరాదు. మళ్ళీ ఏం పనికి వస్తుంది అంటే మనం అప్లై చేసే బ్రెయిన్ ఆ పనికి వస్తుంది. మనం ఎలా అప్లై చేస్తున్నాము, మన క్వశ్చన్ ఎలా రీడ్ చేస్తున్నాము, ఎలా అప్లై చేస్తున్నాము, లాజిక్స్ని ఎలా పట్టుకుంటున్నాము, అది మనకి ఎగ్జామ్లో యూజ్ అవుతుంది. సో మనం లాజిక్స్ని పట్టుకోవడానికి ట్రై చేయండి. సో నేను మ్యాక్సిమం లాజిక్స్ని పట్టుకోవడానికి అండ్ లాజిక్స్ని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీరు అది అడ్వాంటేజ్గా తీసుకోండి. ఒకవేళ మన క్లాసెస్ నచ్చితే లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే రైట్. ఈ పర్ఫార్మ్డ్ గుడ్ ఆర్ వెల్ ఇన్ ద క్లాస్. ఈ పర్ఫార్మ్డ్ మనం ఏం గుడ్ వెల్ దేనికోసం మాట్లాడుతున్నాం, అతని పర్ఫార్మెన్స్ కోసం మాట్లాడుతున్నాం. పర్ఫార్మెన్స్ ఏంటి, వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి ఏం కావాలి, అడ్వర్బ్ కావాలి. గుడ్ ఏంటి, అడ్జెక్టివ్, గుడ్ అడ్జెక్టివ్. సో గుడ్ని మనం తీసుకోము. వెల్ అడ్వర్బ్ లాగా వర్క్ చేస్తుంది, అడ్జెక్టివ్ లాగా వర్క్ చేస్తుంది. మనం ఇక్కడ వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి అడ్వర్బ్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ వెల్ అన్నది రైట్ ఆన్సర్. ఈ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ ద క్లాస్, ఈ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ ద క్లాస్ ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈస్ పర్ఫార్మెన్స్ ఇన్ ద క్లాస్ వాజ్ గుడ్ ఆర్ వెల్. ఈస్ పర్ఫార్మెన్స్ ఇన్ ద క్లాస్ వాజ్ గుడ్ ఆర్ వెల్. సి ఇక్కడ మనం ఏది గుడ్ ఆర్ వెల్ అనుకుంటున్నాము, పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి, నౌన్. పర్ఫార్మెన్స్ నౌన్. నౌన్ని డిస్క్రైబ్ చేయడానికి ఏం కావాలి, అడ్జెక్టివ్ కావాలి. సో గుడ్ అడ్జెక్టివే, వెల్ కూడా అడ్జెక్టివే. అయితే ఇప్పుడు డౌట్ ఎక్కడ వస్తుందంటే ఎగ్జామ్లో రెండు అడ్జెక్టివ్లే, మనకి కావాల్సింది కూడా అడ్జెక్టివే, కానీ ఏది తీసుకోవాలి, ఎస్ అది ఇక్కడ నేను చెప్తాను. గుడ్ ఏంటి మనకి, అడ్జెక్టివ్, గుడ్ అడ్జెక్టివ్. ఎట్ ది సేమ్ టైం వెల్ కూడా అడ్జెక్టివ్ లాగా వర్క్ చేస్తుంది, అడ్వర్బ్ లాగా కూడా వర్క్ చేస్తుంది. బట్ మనకి ఇక్కడ అడ్జెక్టివ్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అడ్జెక్టివ్ని తీసుకుంటాము. సో ఇక్కడ కూడా నో ఇష్యూస్. కానీ ఇందులో ఏది తీసుకోవాలి, నేను ఇంతకుముందుకు ఏం చెప్పాను, ఈ వెల్ అనేది మనము హెల్త్ ఇష్యూస్ కోసం మాట్లాడినప్పుడు లేదంటే ఫిజికల్ ఇష్యూస్ కోసం మాట్లాడినప్పుడు మాట్లాడతాము అన్నాము. ఫిజికల్ కండిషన్, హెల్త్ కండిషన్. ఆ పర్ఫార్మెన్స్కి ఫిజికల్ కండిషన్కి ఏమైనా సంబంధం ఉందా, లేదు కదా. సో అలాంటి టైంలో వెల్ని తీసుకోవద్దు, వెల్ని తీసుకోవద్దు. మళ్ళీ ఏది రైట్ ఆన్సర్ అంటే ఇది రైట్ ఆన్సర్. ఎలా చెప్తున్నాను, ఈస్ పర్ఫార్మెన్స్ ఇన్ ద క్లాస్ వాజ్ గుడ్, నాట్ వెల్. ఈస్ పర్ఫార్మెన్స్ ఇన్ ద క్లాస్ వాజ్ గుడ్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ వెల్ ఆర్ గుడ్ నోన్ ఫర్ ఈజ్ హానెస్టీ. దేనికి అతను వెల్ ఆర్ గుడ్, నోన్కి. నోన్ అంటే దేనికోసం చెప్తున్నాం మనము, నోన్ కోసం మాట్లాడుతున్నాం. ఈజ్ వెల్ ఆర్ గుడ్ నోన్ ఫర్ ఈజ్ ఆనెస్టీ. ఆనెస్టీకి అతను వెల్ నోన్ ఆర్ గుడ్ నోన్ అని చెప్పాలి అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఏది యూజ్ చేయాలో నాకు కూడా తెలియదు, నేను చెప్తాను ఎలా చేయాలో చెప్తాను. చూడండి, నౌన్ని మనం, నోన్ అనేది ఏంటి, వర్బ్. నో, న్యూ, నోన్, వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి ఏం కావాలి, అడ్వర్బ్ కావాలి. అడ్వర్బ్. సి గుడ్ అనేది మనకి అడ్జెక్టివ్, గుడ్ అనేది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ని మనము తీసుకోలేము ఎందుకంటే అడ్జెక్టివ్ కెన్ నాట్ డిస్క్రైబ్ వర్బ్. సో ఇది రాంగ్. అడ్వర్బ్, వెల్ అడ్వర్బ్ లాగా వర్క్ చేస్తుంది, అడ్జెక్టివ్ లాగా వర్క్ చేస్తుంది. సో మనం ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పొచ్చు, ఈజ్ వెల్ నోన్ ఫర్ హిజ్ హానెస్టీ, నాట్ గుడ్ నోన్. ఈజ్ వెల్ నోన్ ఫర్ హిజ్ హానెస్టీ, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈజ్ ఏ గుడ్ ఆర్ వెల్ ప్లేయర్. ఈజ్ ఏ గుడ్ ఆర్ వెల్ ప్లేయర్. ఏంది వెల్ గుడ్, ప్లేయర్. సో ప్లేయర్ ఏంటి ఇక్కడ మనకి, ప్లేయర్ వచ్చేసి నౌన్. నౌన్ని డిస్క్రైబ్ చేయడానికి అడ్జెక్టివ్ కావాలి. వెల్ కూడా అడ్జెక్టివే అండ్ గుడ్ కూడా అడ్జెక్టివే. అయితే డౌట్ ఎక్కడ వస్తుంది, ఏది యూజ్ చేయాలి అని. ఫిజికల్ కండిషన్స్ కోసం మాట్లాడినప్పుడు, హెల్త్ ఇష్యూస్ కోసం మాట్లాడినప్పుడు వెల్ అంటాము, హెల్త్ లేకపోతే గుడ్ అంటాము. సో ఇక్కడ హెల్త్ లేదు కాబట్టి వెల్ని కట్ చేసేయండి. సో మనం ఏం చేయాలి, ఈజ్ ఏ గుడ్ ప్లేయర్, నాట్ వెల్ ప్లేయర్. ఈజ్ ఏ గుడ్ ప్లేయర్. ఐ కుడ్ నాట్ అటెండ్ ద మీటింగ్ యాజ్ ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ ఆర్ గుడ్. నాట్ ఫీలింగ్, హెల్త్ ఇష్యూస్ అని చెప్తానే ఉన్నాము. సో హెల్త్ ఇష్యూస్ అని సింపుల్గా అర్థం అవుతుంది కాబట్టి ఇక్కడ వెల్, నాట్ గుడ్. So I could not attend the meeting as I was not feeling well, not good.
నెక్స్ట్ వన్ ప్రిటీ. ప్రిటీ అనేది ఇంకొకటి ఉంది, ఇది కూడా అడ్జెక్టివ్. ప్రిటీ అనేది అడ్జెక్టివ్. ఒకవేళ నేను ప్రిటీని బ్యూటీ సెన్స్లో తీసుకుంటే అది అడ్జెక్టివ్ అవుతుంది. ఒకవేళ ప్రిటీని గ్రేట్ ఎక్స్టెంట్ టెన్స్లో తీసుకుంటే దాన్ని ప్రెటీ అంటాం. ఐఎమ్ ప్రెటీ వెల్. సో గ్రేట్ ఎక్స్టెంట్ అంటే అప్ టు సమ్ ఎక్స్టెంట్ వరకే అన్నప్పుడు మనము అడ్వర్బ్గా తీసుకుంటాం. ఒకవేళ బ్యూటీ కోసం సీత ఈజ్ ఏ ప్రిటీ గర్ల్ అంటే ప్రిటీని మనం బ్యూటిఫుల్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి అప్పుడు అది అడ్జెక్టివ్ అవుతుంది. అదే ఐఎమ్ ప్రెటీ గుడ్, ఐఎమ్ ప్రెటీ. సి బ్యూటిఫుల్ కోసం మాట్లాడినప్పుడు ప్రిటీ అంటాము, అప్ టు సమ్ ఎక్స్టెంట్ కోసం మాట్లాడినప్పుడు ప్రెటీ అంటాము. స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. సో బ్యూటిఫుల్ కోసం మాట్లాడినప్పుడు అడ్జెక్టివ్, అప్ టు సమ్ ఎక్స్టెంట్ అని అన్నప్పుడు అడ్వర్బ్. క్లియర్గా చూడండి. నెక్స్ట్ ప్రెటీలీ అంటే అది కూడా అడ్వర్బే. ప్రెటీలీ అప్పుడు మనము బ్యూటిఫుల్ కోసం మాట్లాడుతున్నాము, ప్రెటీలీ అంటే బ్యూటిఫుల్ కోసం మాట్లాడుతున్నాం. చూద్దాం ఇక్కడ ఎగ్జాంపుల్స్. రాధా ఈజ్ ఏ ప్రెటీ గర్ల్. రాధా ఈజ్ ఏ ప్రెటీ గర్ల్. విచ్ గర్ల్? ప్రెటీ గర్ల్. గర్ల్ అనేది నౌన్, నౌన్ డిస్క్రైబ్ చేసేది అడ్జెక్టివ్. సో ఇక్కడ మనము ఈ ప్రెటీని ఏ విషయంలో మాట్లాడుతున్నాము? అప్ టు సమ్ ఎక్స్టెంటా? కాదు, బ్యూటీ కోసం మాట్లాడుతున్నాం. ఇక్కడ మనము బ్యూటీ కోసం మాట్లాడుతున్నాం. సో బ్యూటిఫుల్. రాధా ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ అని చెప్పడానికి రాధా ఈజ్ ఏ ప్రెటీ గర్ల్ అంటున్నాం. సో ఇక్కడ ఇది అడ్జెక్టివ్. క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ ఐఎమ్ ప్రెటీ వెల్. ఐఎమ్ ప్రెటీ వెల్ అంటే ఐఎమ్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ వెల్, బాగానే ఉన్నాను అంటున్నాను. సో వెల్ అనేది ఏంటి ఇక్కడ? వెల్ అనేది ఐని డిస్క్రైబ్ చేస్తుంది. ఐ ఈజ్ అ ప్రనౌన్. నౌన్ని కానీ ప్రనౌన్ని కానీ డిస్క్రైబ్ చేసేది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేయడానికి ఏం కావాలి మనకి? అడ్వర్బ్ కావాలి. ఇక్కడ ప్రెటీ అనేది అప్ టు సమ్ ఎక్స్టెంట్ కోసం మాట్లాడుతున్నాం, మనం బ్యూటీ కోసం మాట్లాడలేదు. నేను బ్యూటీగా వెల్గా ఉన్నాను కాదు, నేను అప్ టు సమ్ ఎక్స్టెంట్ అంటే సర్టన్ లెవెల్ వరకు నేను ఏం ప్రాబ్లమ్స్ లేవు, బాగానే ఉన్నాను అంటున్నాను. సో అలాంటి టైంలో ఈ ప్రెటీ వచ్చేసి మనకి అడ్వర్బ్. నెక్స్ట్ వన్ ద ఫ్లవర్స్ వర్ ప్రెటీలీ అరేంజ్డ్. ఫ్లవర్స్ని ప్రెటీలీ అరేంజ్డ్. ఏంది ప్రెటీలీ అరేంజ్డ్ కోసం మాట్లాడుతున్నాం. ఈ అరేంజ్డ్ ఏంటి మనకి? వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి అడ్వర్బ్ కావాలి. ప్రెటీలీ కూడా అడ్వర్బే, ప్రెటీ కూడా అడ్వర్బే. సో అలాంటి టైంలో ఏది తీసుకోవాలి ఎగ్జామ్లో? ఏది మనకి రైట్ ఆన్సర్? ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ని మనము అప్ టు సమ్ ఎక్స్టెంట్ అరేంజ్ చేస్తామా లేదంటే బ్యూటిఫుల్గా అరేంజ్ చేస్తామా? బ్యూటిఫుల్గా కదా. సో ఎప్పుడైతే బ్యూటిఫుల్గా చేస్తామో బ్యూటిఫుల్కి మనము ఇది తీసుకోవాలి, ప్రెటీలీ, బ్యూటిఫుల్. సో ఆన్సర్ ద ఫ్లవర్స్ వర్ ప్రెటీలీ అరేంజ్డ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఈ కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో పైన మీ కమెంట్ రూపంలో మాకు తెలియపరచడం మటుకి మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.